హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూసి స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు కథ పేరు తీయని బంధం. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సమయం పొద్దున 7 అవుతోంది. దిల్సుఖ్ నగర్లోని ఓ సాధారణ మధ్యతరగతి ఇల్లు అది. ఉదయం నిద్రలేవగానే మొదలయ్యే పరుగుల పందెం మాధవి ఇంట్లో అప్పటికే పీక్స్కి చేరుకుంది. ఒక పక్క కుక్కర్ విజిల్, మరో పక్క మిక్సీ హోరుతో వంటిల్లు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆమె వయసు 45 దాటినా కంటికి రెప్పలా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడంలో ఆమెకున్న ఓపిక ముందు ఆ వయసు కూడా ఓడిపోయిందేమో అనిపిస్తుంది. అమ్మా, నా ల్యాబ్ రికార్డ్ ఎక్కడ పెట్టావు? నేను టేబుల్ మీదే ఉంచాను. ఇవాళ సబ్మిషన్ ఉంది, కాస్త వెతికి పెట్టు, టైం అవుతోంది అంటూ హాల్లోంచి కంగారుగా అరిచాడు 9 ఏళ్ల వరుణ్. అతను మాధవి రెండో కొడుకు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఆ టీవీ స్టాండ్ పక్కన పెట్టాను చూడు వరుణ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వెతికితే ఎలా కనిపిస్తుంది అంటూనే స్టవ్ మీద ఉన్న ఉప్మా అడుగంటకుండా కలుపుతూ విసుగ్గా కానీ అలవాటైన స్వరంతో సమాధానం చెప్పింది మాధవి. తల్లి కొడుకుల మధ్య ఈ మాటల యుద్ధం నడుస్తుండగానే స్నానం ముగించుకొని బయటకొచ్చాడు శ్రీనివాస్, మాధవి భర్త. ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసే ఆయన తీరు చాలా సింపుల్. ఆర్భాటాలు ఏమాత్రం గిట్టని మనిషి. కుటుంబం కోసం తన జీవితాన్ని ధారపోసే ఓ సగటు మధ్యతరగతి తండ్రికి ఆయన నిలువెత్తు రూపం. భుజాన ఉన్న తువ్వాలతో తడి జుట్టును తుడుచుకుంటూ వచ్చి ఇంట్లో జరుగుతున్న గొడవను చూసి చూడనట్లుగా డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో సైలెంట్గా కూర్చున్నాడు. టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ అందుకుంటూనే, మాధవి, చూసావా ఈ నెల కరెంటు బిల్లు? ఏకంగా 2000 దాటేసింది. ఈ వరుణ్ గడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటే బిల్లులు ఎవరు కడతారు అన్నాడు శ్రీనివాస్ కాస్త విసుగ్గా. హాల్లో సోఫాలో కూర్చుని బ్యాగ్ సర్దుకుంటున్న వరుణ్ ఆ మాటలు వినగానే వెంటనే గొంతు పెంచాడు. అబ్బా నాన్న, ఎప్పుడు నా మీదే పడతారు. నేనేం ఏసీ వేయలేదు. రాత్రంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేస్తూ ఏసీ ఆన్ చేసింది మీ కూతురే అంటూ వెంటనే అక్క మీదకు నెట్టేశాడు. ఆ మాటలు వింటూనే తన గదిలోంచి రెడీ అయి బయటకొచ్చింది హారిక. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హారిక వయసుకు మించిన ప్రాక్టికాలిటీ ఉన్న అమ్మాయి. నాన్న, నేను వాడిలా ఏసీ వేసుకుని హాయిగా నిద్రపోలేదు, ఆఫీస్ పని చేశాను. అయినా ఆ బిల్లు నేను కడతానులే, మీరు దాని గురించి ఆలోచించకండి అంటూ సమాధానమిచ్చి, అమ్మా, నా క్యాబ్ వచ్చేస్తోంది, త్వరగా టిఫిన్ పెట్టవా అంటూ కుర్చీ లాక్కొని కూర్చుంది. అందరికీ వేడివేడిగా ఉప్మా వడ్డించింది మాధవి. శ్రీనివాస్ ఉప్మా తింటూ, మాధవి, ఈ శని ఆదివారాలు ఎలాగూ హారికకి సెలవే కదా, ఈ వీకెండ్ ఓసారి అందరం ఊరెళ్ళొద్దామా? రాత్రి అమ్మ ఫోన్ చేసింది, ఊళ్ళో గుళ్ళో ఏదో పూజ ఉందట అన్నాడు శ్రీనివాస్. వరుణ్ తలెత్తి, నాకు శనివారం కాలేజ్ ఉంటుంది కదా నాన్న అన్నాడు కాస్త గొణుగుతున్నట్లుగా. వెంటనే హారిక నవ్వుతూ, నువ్వు కాలేజ్కి వెళ్ళి పొడిచేదేముందిరా, ఏదో ఒక వంక చెప్పి ఓ రోజు లీవ్ పెట్టుకో, అందరం కలిసి వెళ్తున్నాం కదా అంటూ ఆట పట్టించింది. అవునరా వరుణ్, గుళ్ళో పూజ అంటున్నారుగా, ఆ రోజుకి డుమ్మా కొట్టేయ్ అని కొడుకుతో చెప్పి భర్త వైపు తిరిగింది మాధవి. సరేనండి, ఈ శనివారం బయలుదేరదాం. అన్నట్టు అత్తయ్య గారికి మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయో అడిగారా? మందులు ఏమైనా అయిపోవస్తుంటే చెప్పమనండి, కొరియర్ చేద్దాం అంటూ ఆయన తినడం అవ్వగానే తాగడానికి వీలుగా కాఫీ కప్పుని టేబుల్ మీద పక్కగా పెట్టింది. చూడ్డానికి అవి ఉదయం పూట మాట్లాడుకునే మామూలు మాటలే, కానీ అందులోనే ఒకరిపై ఒకరికి ఉన్న ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 10 గంటలయ్యేసరికి ఇల్లు ఖాళీ అయిపోయింది. అప్పటిదాకా ఉన్న ఉరుకులు పరుగులు తగ్గిపోయి ఇల్లంతా ఏదో తెలియని ప్రశాంతత. మాధవికి అసలైన రోజు అప్పుడే మొదలవుతుంది. ఆ కాస్త సమయమే ఆమెకు తన కోసం దొరికే ఏకైక విశ్రాంతి. అలసట తీరేలా ఓ కప్పు టీ కలుపుకొని టీవీ ఆన్ చేసి రిలాక్స్ అవుదామని సోఫాలో కూర్చుందో లేదో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే పక్కింటి పద్మావతి. ఏంటే మాధవి, పనులన్నీ అయిపోయాయా? కాస్త కరివేపాకుంటే ఇస్తావా అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా చొరవగా లోపలికి వచ్చేసింది పద్మావతి. కరివేపాకు అనేది కేవలం సాకు మాత్రమే. ఆమె అసలు ఉద్దేశం కాలనీ కబుర్లు లాగడమే అని మాధవికి బాగా తెలుసు. రా పద్మ, కూర్చో, ఇప్పుడే అందరూ వెళ్ళారు, కాస్త కుదురుకున్నాను అంటూ చేతిలో ఉన్న టీ కప్పుని టీపాయ్ మీద పెట్టి కరివేపాకు తేవడానికి వంటింట్లోకి నడిచింది మాధవి. అన్నట్టు అడగడమే మర్చిపోయానే, నిన్న మన ఎదురింటి వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారు కదా, ఏమైందట
అబ్బాయి వాళ్ళు కట్నం గట్టిగా అడిగారటగా అంటూ రెగ్యులర్ ఎంక్వైరీకి దిగింది. కరివేపాకు తెచ్చి ఆవిడ చేతిలో పెడుతూ చిన్నగా నవ్వింది మాధవి. ఆ గొడవ మనకెందుకే పద్మ, వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేదంటే మానేస్తారు. ఊరికే వాళ్ళ ముచ్చట్లు మనం మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు అంటూ సున్నితంగా ఆ టాపిక్కి బ్రేక్ వేసింది. మాధవ్కి ఆసక్తి లేకపోయినా పద్మావతి ఊరుకుంటుందా? ఆ టాపిక్ కాకపోతే మరో టాపిక్, అలా ఏకబిగిన అరగంట పాటు కాలనీ పురాణం అంతా చదివేసి ఎట్టకేలకు అక్కడి నుంచి కదిలింది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలైంది. ఎండ మరీ చురుక్కుమనిపించకుండా కాస్త సన్నగానే కాస్తోంది. ఉతికిన బట్టలన్నీ మేడ మీద ఆరేసి ఖాళీ బకెట్ పట్టుకొని నెమ్మదిగా మెట్లు దిగుతోంది మాధవి. అప్పుడే ఇంటి ముందు ఓ స్కూటీ వచ్చి ఆగిన చప్పుడు వినిపించింది. ఎవరా అని చూసేలోపే గేటు గడియ తీసుకొని లోపలికి వస్తున్న ఆకారాన్ని చూసి మాధవి ముఖంలో ఓ చిరునవ్వు వాలింది. వచ్చిన ఆవిడ సుధా, మాధవికి సొంత చెల్లెలు. ముగ్గురు అక్క చెల్లెళ్లలో అందరికంటే చిన్నది. సుధ వాళ్ళ ఫ్యామిలీ కూడా హైదరాబాద్లోనే ఉంటోంది. ఏంటే సుధా ఈ ఎండలో వచ్చావు? రా లోపలికి రా అంటూ చేతిలో ఉన్న ఖాళీ బకెట్ను పక్కన పెట్టి మెట్ల మీదే ఆగిపోయింది మాధవి. ఇప్పుడు లోపలికి వచ్చేంత టైం లేదక్కా, పనుంది. అయినా నేనొచ్చింది దీనికోసమే అంటూ గబగబా 2 అడుగులు పైకెక్కిన సుధా తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక పాత కవర్ తీసి మాధవి చేతిలో పెట్టింది. నిన్న నేను ఫంక్షన్కి రాజమండ్రి వెళ్ళాను కదా, అక్కడ కామాక్షి ఆంటీ కలిసింది. నీకు ఇమ్మని ఈ కవర్ నా చేతికిచ్చింది. మాధవి చేతిలో ఉన్న పసుపు రంగు కవర్ను అటు ఇటు తిప్పుతూ, ఏంటిది సుధా ఇంత పాతగా ఉంది అని అడిగింది కనుబొమ్మలు ముడివేస్తూ. 25 ఏళ్ల క్రితం నీకు వచ్చిన ఉత్తరం అటక్క. మొన్నెప్పుడో పోస్టాఫీస్లో పాత రికార్డుల గదిని శుభ్రం చేస్తుంటే డెలివరీ కాకుండా ఆగిపోయిన పాత ఉత్తరాలు కొన్ని దొరికాయట. అందులో ఇదొకటి. పోస్ట్ మ్యాన్కి మన నాన్నగారు తెలుసు కదా, మనం ఇప్పుడు ఆ అడ్రస్లో ఉండట్లేదుగా, అందుకని పక్కింటి కామాక్షి ఆంటీ చేతికి ఇచ్చాడట. నువ్వెప్పుడైనా ఊరొస్తే ఇద్దామని ఆవిడ దాచిందట. నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది. అదేంటో నువ్వే చూసుకో, నేను వెళ్తున్నా అంటూ ఒక ఊపులో చెప్పేసి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది సుధా. చేతిలో ఉన్న ఆ కవర్నే చూస్తూ అలాగే ఉండిపోయింది మాధవి. 25 ఏళ్ల క్రితం నాటి ఉత్తరం అంటే అప్పుడు తనకి 20 ఏళ్ళు. సరిగ్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు. కవర్ మీద సిర కాస్త చెదిరిపోయినా తన పేరు రాసిన ఆ దస్తూరి స్పష్టంగానే తెలుస్తోంది. ఆ అక్షరాల తీరు, ఆ వంపులు చూడగానే మాధవి గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. అప్రయత్నంగానే ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. మెల్లగా కవర్ను వెనక్కి తిప్పి ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఉన్న పేరు చదివింది. అంతే, వేళ్లలో బలం చచ్చిపోయినట్లుగా ఆ ఉత్తరం చేతిలోంచి జారి కింద పడిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండా తన మనసు పొరల్లో కప్పెట్టేసిన గతం, తన జీవితంలో మళ్ళీ ఎప్పటికీ ఎదురు కాకూడదు అనుకున్న పేరు. ఆ పేరు సూర్యప్రకాష్. నేల మీద పడిన ఆ ఉత్తరం వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది మాధవి. క్షణకాలం పాటు బుర్ర మొద్దుబారిపోయినట్లు అనిపించింది. మెల్లగా వంగి వణుకుతున్న చేతులతో ఆ కవర్ని తీసుకుంది. ఎవరైనా చూశారేమో అన్న కంగారుతో అటు ఇటు చూసి గబగబా ఇంట్లోకి వచ్చి తలుపు గడియ పెట్టేసింది. నేరుగా బెడ్రూంలోకి వెళ్ళి మంచమంచున కూర్చుంది. 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్లలో తన బతుకు ఎన్ని మలుపులు తిరిగింది. పెళ్ళి, పిల్లలు, కుటుంబం, తన ప్రపంచమే పూర్తిగా మారిపోయింది. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న పేరు మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆ కవర్ మీదున్న సూర్యప్రకాష్ అనే అక్షరాలనే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండిపోయింది మాధవి. అసలు దీన్ని చదవాలా వద్దా? ఇన్నేళ్ల తర్వాత దీన్ని విప్పి చూసి తను సాధించేదేముంది? అర్థం చేసుకునే భర్త, ఎదుగుతున్న పిల్లలు, ఇప్పుడు ఇదే తన ప్రపంచం. గతాన్ని మళ్ళీ తవ్వి తీయడం దేనికి? కవర్ని అలాగే చించేసి చెత్తబుట్టలో పడేద్దామని గట్టిగా నిర్ణయించుకుంది. 2 చేతులతో కవర్ పట్టుకొని చింపడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు చేతులు రాలేదు. అసలు ఆ రోజు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఇన్నేళ్లుగా తనను వెంటాడుతున్న ఆ ప్రశ్నకు ఇందులో ఏమైనా జవాబు ఉందేమో. ఆ చిన్న ఆశో భయమో ఆమెను ఆపేసింది. వెంటనే వెళ్ళి ఆ ఉత్తరాన్ని బీరువాలో చీరల కింద దాచేసింది. కాసేపటికి ముఖం కడుక్కొనొచ్చి టీవీ ఆన్ చేసింది. కళ్ళు టీవీ వైపే ఉన్నా మనసు మాత్రం ఆ బీరువాలో ఉన్న ఉత్తరం చుట్టూనే తిరుగుతోంది. సాయంత్రం 6 గంటలు. శ్రీనివాస్ ఇంట్లోకి అడుగు పెడుతూనే చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ను టీపాయ్ మీద పెట్టి సోఫాలో వాలిపోయాడు. మాధవి, కాస్త మంచినీళ్ళివ్వు అన్నాడు అలసటగా.
లోపల నుంచి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చిన మాధవి టీపాయ్ మీదున్న బాక్స్ చూసి, ఏంటండి స్వీట్స్, ఆఫీస్లో ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందా అంది. నీళ్లు తాగి గ్లాస్ ఆమె చేతికిస్తూ, అది కాదులే, మన శర్మగారు అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఈరోజు ఆఫీస్లో స్వీట్స్ పంచారు, టేస్ట్ చాలా బాగున్నాయని వచ్చేటప్పుడు మన కోసం ఒక బాక్స్ కొనుక్కొచ్చా, పిల్లలకివ్వు అన్నాడు. అవునా, సంతోషం అంటూ బాక్స్ చేతిలోకి తీసుకుంది మాధవి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను, నువ్వు కాఫీ తీసుకురా అంటూ లోపలికి నడిచాడు శ్రీనివాస్. మాధవి వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి పాల గిన్నె పెట్టింది. అలవాటుగా పక్కనే ఉన్న కాఫీ పొడి డబ్బా చేతిలోకి తీసుకుంది. కానీ మూత తీయడం మర్చిపోయి ఆ డబ్బాను చేతిలోనే పట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసు ఎక్కడో ఆలోచనల్లో చిక్కుకుపోయింది. గిన్నెలో పాలు వేడెక్కి పైకి పొంగుతున్నా ఆమె దృష్టి దాని మీద లేదు. సరిగ్గా అప్పుడే కిచెన్లోకి వచ్చిన శ్రీనివాస్ ఆ దృశ్యాన్ని చూసి, మాధవి, పాలు పొంగిపోతున్నాయి చూడు అంటూ కంగారుగా అరిచాడు. ఆ పిలుపుకు ఉలిక్కిపడిన మాధవి ఒక్కసారిగా తేరుకొని గబుక్కున స్టవ్ కట్టేసింది. అప్పటికే సగం పాలు పొంగి కింద పడిపోయాయి. ఏమైంది మాధవి, పాలు పొంగిపోతున్నా అలానే చూస్తున్నావు, ఏంటి అంత పరధ్యానం అన్నాడు శ్రీనివాస్ ఆమె దగ్గరికి వస్తూ. మాధవి కంగారుగా చేతిలోని డబ్బా పక్కన పెట్టి క్లాత్తో స్లాబ్ తుడుస్తూ, అదేం లేదండి, సడన్గా తల తిరిగినట్లు అనిపిస్తే కళ్ళు మూసుకున్నాను, చూసుకోలేదు అంది ముఖం అతని వైపు తిప్పకుండానే. సరేలే, నువ్వు వెళ్ళి కాసేపు నడుం వాల్చు, నేను కాఫీ తీసుకొస్తాను. రాత్రి కూడా వంట గొడవ పెట్టుకోకు, బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేద్దాం అంటూ శ్రీనివాస్ ప్రేమగా ఆమె భుజం తట్టాడు. శ్రీనివాస్ బలవంతం మీద వంటగదిలోంచి బయటకు వచ్చిన మాధవి అడుగులు తడబడ్డాయి. నేరుగా వెళ్ళి మంచం మీద వాలింది. కానీ ఆమె బుర్రలో ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. తనకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేనంతగా ఆయన చూపించే ప్రేమే ఇప్పుడు ఆమెలో అపరాధ భావాన్ని పెంచుతోంది. అంత మంచి భర్తకు తన గతం గురించి చెప్పకుండా దాచిపెడుతున్నానన్న నిజం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పోనీ ఆయనకి మొత్తం చెప్పేస్తే ఏమవుతుంది, నన్ను అర్థం చేసుకోడా అని ఒక క్షణం అనిపించింది. కానీ మరుక్షణమే మనసు మార్చుకుంది. ఎప్పుడో ముగిసిపోయిన గతం గురించి ఇప్పుడెందుకు చెప్పడం, అనవసరంగా ఆయన మనసులో లేనిపోని అనుమానాలు, అశాంతి రేపడం ఎందుకు. ఆ ఉత్తరాన్ని చదివేసి వెంటనే చించి పారేస్తే ఈ గొడవే ఉండదు కదా అని మనసును స్థిరపరుచుకుంది. రాత్రి 8 గంటలైంది. హారిక, వరుణ్ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పినట్లే బయట నుంచి భోజనం ఆర్డర్ చేశాడు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. వరుణ్ ఏదో కాలేజ్ ముచ్చట్లు చెబుతున్నాడు. హారిక అతనికి కౌంటర్లు వేస్తోంది. శ్రీనివాస్ నవ్వుతూ వాళ్ళ మాటలు వింటున్నాడు. ఆ ఇల్లంతా సందడిగా ఉంది. కానీ మాధవి మనసు మాత్రం ఎప్పుడెప్పుడు అందరూ పడుకుంటారా, ఎప్పుడెప్పుడు ఆ ఉత్తరం తెరిచి చూద్దామా అన్న ఆలోచనలోనే ఉంది. రాత్రి 12 దాటింది. ఇల్లంతా నిశ్శబ్దం. గదిలో ఏసీ చప్పుడు తప్ప మరే అలికిడే లేదు. పక్కన శ్రీనివాస్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆయన పూర్తిగా నిద్రపోయారని నిర్ధారించుకున్నాక మెల్లగా దుప్పటి పక్కకు తీసి మంచం దిగింది. చప్పుడు కాకుండా జాగ్రత్తగా బీరువా తలుపులు తీసి చీరల అడుగున దాచిన ఆ పసుపు రంగు కవర్ను బయటకు తీసింది. ఆ కవర్ పట్టుకోగానే మళ్ళీ ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. చడి చప్పుడు కాకుండా గదిలోంచి హాల్లోకి వచ్చేసి చిన్న లైట్ వేసుకొని సోఫాలో కూర్చుంది. తనను మోసం చేసి ఒక్క మాట కూడా చెప్పకుండా పారిపోయిన మనిషి ఈ ఉత్తరంలో ఏం రాసుంటాడు? తన్ను క్షమించమని అడిగాడా, లేక తన ద్రోహానికి ఏదైనా కారణం చెప్పాడా? మాధవి గుండె వేగం పెరిగింది. కళ్ళు అప్రయత్నంగానే మూసుకున్నాయి. 25 ఏళ్లు వెనక్కి ఆ రాజమండ్రి రోజుల్లోకి ఆమె మనసు ప్రయాణించింది. అది రాజమండ్రి పుష్కర ఘాట్. గోదావరి నదిపై నుంచి వస్తున్న చల్లటి గాలి మాధవి మొంగురులను చెదరగొడుతోంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల మాధవి లంగా ఓణీలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉంది. మెట్ల మీద కూర్చొని పదే పదే తన చేతి గడియారం చూసుకుంటోంది. కోపంతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అంతలో సైకిల్ తొక్కుకుంటూ వేగంగా వచ్చాడు సూర్య. చెమటలు పట్టిన ముఖం, చేతిలో మల్లెపూలు. ఏంటి సూర్య, ఇంతసేపా? చీకటి పడుతోంది, నాన్న వచ్చే టైం అయింది. ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో కనిపించకపోతే ఇక నా పని అయిపోయినట్టే అంటూ విసుక్కుంది మాధవి. సూర్య నవ్వుతూ ఆయాసపడుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. కోప్పడకు మాధవి, మనీ ఆర్డర్ కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. వచ్చే దారిలో ఈ మల్లెపూలు కనిపించాయి.
నీకు ఇష్టమని కొనుక్కొని వచ్చేసరికి కాస్త లేట్ అయింది అంటూ పూలను ఆమె చేతిలో పెట్టాడు. ఆ మల్లెపూలను చూడగానే మాధవి కోపం ఇట్టే కరిగిపోయింది. ఎప్పుడు నా కోసం ఏదో ఒకటి తీసుకురావాలా? నీ దగ్గర ఉన్న 4 రూపాయలతో ఏమైనా తినొచ్చుగా అంది ఆప్యాయంగా మందలిస్తూ. సూర్య ఆమె కళ్ళలోకి చూస్తూ, నా ఆకలి, నా ఆలోచన, నా ప్రపంచం అన్నీ నువ్వే మాధవి. సూర్య మాటలకు మాధవి సిగ్గుతో తల దించుకుంది. ఇద్దరూ కలిసి పంచుకున్న ఆ సాయంత్రాలు, ఆ నవ్వులు, ఆ బాసలు అన్నీ మాధవి కళ్ళ ముందు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సరిగ్గా 10 రోజుల తర్వాత అదే గోదావరి గట్టు. కానీ వాతావరణంలో ఆ రోజు ఉన్న ప్రశాంతత లేదు. కళ్ళ నిండా నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తోంది మాధవి. సూర్య కంగారుగా, ఏమైంది మాధవి, ఎందుకలా ఏడుస్తున్నావు? నాన్నకు నా పెళ్లి చేయాలని తొందరగా ఉంది సూర్య. వాళ్ళ ఆఫీస్లో కొలీగ్ వాళ్ళ అబ్బాయట, పేరు శ్రీనివాస్, పట్నంలో ఉద్యోగం, సంబంధం దాదాపు ఖాయం చేసేశారు. నాకు చాలా భయంగా ఉంది సూర్య. నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను అంటూ సూర్య ఛాతీ మీద తలపెట్టి బావురుమంది. సూర్య ఆమె తల నిమురుతూ, పిచ్చిదానా, నేనున్నాను కదా, నువ్వు దేనికి భయపడకు. వచ్చే వారం గ్రూప్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. నాకు జాబ్ వస్తుంది. రిజల్ట్స్ రాగానే నేరుగా మీ నాన్నగారి దగ్గరికే వస్తాను. ఒకవేళ నాన్న ఒప్పుకోకపోతే? కంగారుగా అడిగింది మాధవి. ఒప్పుకోకపోతే ఆయన కాళ్ళు పట్టుకుంటాను. అప్పటికీ ఒప్పుకోనంటే నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. అంతే తప్ప నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకోను. నా మీద నమ్మకం ఉంచు. ఈ గోదారమ్మ సాక్షిగా చెబుతున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను అన్నాడు చాలా నమ్మకంగా. ఆ మాటతో మాధవి ప్రాణం కుదుటపడింది. సూర్యతో తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంది. రిజల్ట్స్ రోజు రాని వచ్చింది. ఉదయం 10 గంటలకల్లా కాలేజ్ పక్కనున్న రావి చెట్టు కింద ఎదురు చూస్తోంది మాధవి. సూర్య వస్తాడు, గ్రూప్స్ పాస్ అయ్యాయని సంతోషంగా చెబుతాడు. ఆ వెంటనే ధైర్యంగా మా ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడతాడు. ఇవే ఆమె మనసులో ఉన్న ఆశలు. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. మధ్యాహ్నం అవుతోంది. సూర్య రాలేదు. ఏమైంది? ఎందుకు రాలేదు? పాస్ అయ్యాడా లేదా? 100 ప్రశ్నలు ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి. ఆ రోజు రాత్రి ఎలాగోలా గడిపింది. మరుసటి రోజు కూడా సూర్య రాలేదు. అటు ఇంట్లో చూస్తే పెళ్లి పనులు వేగవంతమవుతున్నాయి. పట్నం నుంచి పెళ్లివారు వచ్చే వారం పెళ్లి చూపులకి వస్తున్నారని నాన్న చెప్పాడు. మాధవికి పిచ్చెక్కిపోతోంది. మరుసటి రోజు ఉదయం దేవుడి పూజకు చామంతి పూలు తీసుకురమ్మని నాన్న చెబితే అయిష్టంగానే బజారుకు బయలుదేరింది మాధవి. కూరగాయల మార్కెట్ దాటి పూల దుకాణం దగ్గరకు వచ్చింది. పూలు బేరం ఆడుతుండగా అప్పుడే అటుగా సైకిల్ మీద వెళ్తున్న సూర్య ఫ్రెండ్ చంటి కనిపించాడు. అతని చూడగానే మాధవికి ప్రాణం లేచొచ్చినట్లయింది. చంటి, ఓయ్ చంటి, గట్టిగా పిలిచింది మాధవి. ఆ పిలుపు విని సైకిల్ బ్రేక్ వేశాడు చంటి. వెనక్కి తిరిగి మాధవిని చూడగానే అతని ముఖంలో ఏదో కంగారు. చేతిలోని పూల పుట్టను అక్కడే వదిలేసి గబగబా అతని దగ్గరికి వెళ్ళింది మాధవి. ఏంటి చంటి, సూర్య ఏడి? 2 రోజుల నుంచి కనిపించట్లేదు. రిజల్ట్స్ ఏమయ్యాయి? ఆతృతగా అడిగింది. చంటి నేల చూపులు చూస్తున్నాడు. మాట్లాడవేంటి చంటి, నా ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. వచ్చే వారం పట్నం నుంచి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాడొచ్చి మా నాన్నతో మాట్లాడతానన్నాడు కదా. సరే, వాడెక్కడున్నాడో చెప్పు, నేనే వెళ్ళి కలుస్తాను. మాధవి గొంతు వణుకుతోంది. చంటి తలదించుకొని, సూర్య వెళ్ళిపోయాడు మాధవి. ఇక ఎప్పటికీ ఈ ఊరు రాడు. ఆ మాట వినగానే మాధవికి ఒక్క క్షణం శ్వాస ఆగినంత పనైంది. ఏం మాట్లాడుతున్నావు చంటి నువ్వు? ఎక్కడికి వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు? గ్రూప్స్ పోయింది మాధవి. వాడు పాస్ అవ్వలేదు. ఆ రిజల్ట్ చూసుకున్న క్షణం నుంచి పిచ్చోళ్ళ అయిపోయాడు. ఎవరితోనూ మాట్లాడలేదు. రాత్రికి రాత్రి బట్టలు సర్దుకొని ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పలేదు. చంటి చెబుతున్న ప్రతి మాట మాధవి గుండెల్లో సురకత్తిలా దిగుతోంది. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. కానీ అవి బాధతో వచ్చినవి కావు, కోపంతో వచ్చినవి. అంతేనా చంటి? అంత తేలిగ్గా వదిలించుకున్నాడా? మాధవి గొంతు కోపంతో వణుకుతోంది. పరీక్ష పోతే పారిపోవాలా? మరి నా సంగతేంటి? వారం రోజుల్లో నా పెళ్లి చూపులున్నాయని వాడికి తెలుసు కదా. నేనిక్కడ వాడి కోసం ఎదురు చూస్తున్నానని తెలుసు కదా. కనీసం వెళ్లే ముందు ఒక్కసారైనా నా గురించి ఆలోచించాడా? చంటి భారంగా నిట్టూర్చాడు.
వాడికి ఇప్పుడు వాడి బాధ, ఆ ఓటమి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నువ్వు వాడి కోసం ఎదురు చూసి నీ జీవితం పాడు చేసుకోకు. వాణ్ణి మర్చిపోవడమే మంచిది అంటూ ఇంకేం మాట్లాడలేక, ఆమె కళ్ళలోకి చూడలేక సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. మాధవి అక్కడే ప్రాణం లేని బొమ్మలా నిలబడిపోయింది. చుట్టూ జనం, ఆ గోల ఏది ఆమెకు వినిపించడం లేదు. కళ్ళ నుంచి నీళ్లు బుగ్గల మీదకు జారుతున్నాయి. అసలు నాతో ఒక్క మాట చెప్పడానికి ఏమైంది సూర్య? పరీక్ష పోతే పోయింది. నేను నీతో రావడానికి సిద్ధంగానే ఉన్నానని ముందే చెప్పాను కదా. ప్రాణం ఉన్నంత వరకు చెయ్యి వదలను అన్నావు. తీరా కష్టం రాగానే కనీసం చెప్పా పెట్టకుండా పారిపోతావా? ప్రేమంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి నిలబడ్డం, ఇలా భయపడి పారిపోవడం కాదు. ప్రాణంగా నమ్మినవాడు తన్ను ఇంత దారుణంగా ఒంటరిని చేసి వెళ్ళిపోయాడనే నిజం ఆమెను మొద్దుబారేలా చేసింది. ఆ క్షణంలో ఆమె మనసు రాయి అయిపోయింది. కంట్లోంచి కారుతున్న కన్నీళ్లను విసురుగా తుడుచుకుంది. సూర్య మీద అప్పటిదాకా ఉన్న ప్రేమ కాస్త చెప్పలేనంత అసహ్యంగా మారిపోగా బరువైన అడుగులతో వెనుదిరిగి ఇంటి దారి పట్టింది. వారం తిరిగేసరికి శ్రీనివాస్ వాళ్ళు రావడం, మాధవి మౌనాన్నే సమ్మతంగా భావించి సంబంధం ఖాయం చేసుకోవడం జరిగిపోయాయి. కష్టం రాగానే వదిలేసిపోయిన వాడి కోసం నేనెందుకు నా జీవితం పాడు చేసుకోవాలి అన్న కోపంతోటే మాధవి ఆ పెళ్లి పెట్టలెక్కింది. పెళ్ళయ్యాక శ్రీనివాస్ మంచితనం, కుటుంబం పట్ల ఆయనకున్న బాధ్యత చూశాక మాధవి క్రమంగా గతాన్ని మర్చిపోవడం మొదలుపెట్టింది. ఎలాంటి ఆర్భాటాలు లేని ఆయన స్వభావం ఆమెకు నెమ్మదిగా నచ్చింది. ఒక రకంగా సూర్య అలా పారిపోవడం వల్లే తనకు ఇంత మంచి భర్త దొరికాడన్న భావన కూడా ఆమెలో స్థిరపడిపోయింది. అందుకే ఈ 25 సూర్య ఊసే ఆమెకు మళ్ళీ ఎప్పుడూ గుర్తుకు రాలేదు. కళ్ళలోంచి జారిన ఓ కన్నీటి బొట్టు చేతి మీద పడేసరికి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటకొచ్చింది మాధవి. కొంగుతో ముఖం తుడుచుకొని చేతిలో ఉన్న ఉత్తరం వంక చూసింది. ఆ రోజు అలా వదిలేసి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఈ ఉత్తరం ఎందుకు రాశావు సూర్య? ఇందులో ఏం చెప్పాలని రాశావు అని తనలో తానే గొణుక్కొని వణుకుతున్న చేతులతో ఆ పసుపు రంగు కవర్ అంచును నెమ్మదిగా చించింది మాధవి. లోపల మడత పెట్టి ఉన్న కాగితం పసుపు పచ్చగా మారిపోయి మడతల దగ్గర చిరిగిపోయేలా ఉంది. నీలం రంగు సిర కాస్త చెదిరిపోయినా ఆ అక్షరాలు మాత్రం మాధవి గుండెను నేరుగా తాకుతున్నాయి. మాధవి, నిజానికి ఈ ఉత్తరం రాయకూడదని నాకు తెలుసు. నువ్విప్పుడు వేరొకరి సొంతం. ఈ కాగితం పొరపాటున నీ భర్త కంటపడినా, మీ ఇంట్లో వాళ్ళ చేతికి చిక్కినా నీ కొత్త జీవితం ఏమవుతుందోనన్న భయం నా చేతులు కట్టేసింది. రాసిన ఉత్తరాన్ని పోస్ట్ చేయకుండా 3 రోజుల పాటు జేబులోనే పెట్టుకొని తిరిగాను. కానీ జీవితాంతం నీ మనసులో నేనొక మోసగాడిగా, పిరికివాడిగా మిగిలిపోతానేమో అన్న బాధ నన్ను బతకనివ్వడం లేదు మాధవి. ఈ పాటికి నీ మెళ్ళ 3 ముళ్ళు పడిపోయి ఉంటాయని తెలుసు. పట్నం వెళ్ళడానికి ముందు ఓ 2 రోజులు పుట్టింట్లోనే ఉంటావన్న ఆశతో ఈ అడ్రస్కి రాస్తున్నాను. దయచేసి ఇది చదివిన వెంటనే చించేసి పొయ్యిలో వేసి. మాధవి, నువ్వు అనుకుంటున్నట్టు నేను పరీక్షలో ఓడిపోయి పారిపోలేదు. మీ నాన్నగారి కన్నీళ్ల ముందు ఓడిపోయి దూరమయ్యాను. అది చదవగానే మాధవికి ఒక్క క్షణం షాక్తో మెదడు మొద్దుబారిపోయింది. వణుకుతున్న చేతులతోటే ఆత్రంగా కిందకి చదవడం మొదలుపెట్టింది. రిజల్ట్స్ రాగానే నీకు మాట ఇచ్చినట్టే మీ నాన్నగారిని కలిశాను. నాకు ఉద్యోగం రాకపోయినా సరే మాధవిని ప్రాణంగా చూసుకుంటాను, దయచేసి మా పెళ్ళికి ఒప్పుకోండి అని అడిగాను. ఆ మాటలకు ఆయన నా మీద కోపడతారేమో అనుకున్నాను. కానీ ఆయన అలా చేయలేదు. నా చేతులు పట్టుకొని ఏడ్చేశారు. నన్ను తప్పుగా అనుకోకు బాబు, కానీ ఒక్కసారి ఆలోచించు. నీకే ఇంకా ఏ ఉద్యోగం లేదు. ఇప్పుడు నా కూతుర్ని కూడా తీసుకెళ్ళి ఆ కష్టాల్లో పడేస్తావా చెప్పు? బతకడానికి ప్రేమ ఒక్కటే చాలదు బాబు, చేతిలో 4 రాళ్ళు కూడా కావాలి. నా కళ్ళెదురుగా నా బిడ్డ ఏడిస్తే చూస్తూ భరించే శక్తి నాకు లేదు. ఇదంతా కాదని దాన్ని నా నుంచి దూరం చేస్తే ఇక ఉరివేసుకోవడమే నాకు మిగిలేది అంటూ ఆయన ఏడుస్తుంటే నా దగ్గర జవాబు లేదు మాధవి. ఆయన అడిగిన ప్రతి మాట నిజమే కదా. నా ప్రేమతో నీ కడుపు నింపలేను. మీ నాన్న ప్రాణాలు తీసి నేను నీ మెళ్ళో తాళి కట్టలేను. ఆ పాపం మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. అప్పుడే అర్థమైంది మాధవి, ప్రేమించాలంటే కేవలం మనసుంటే సరిపోతుంది. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆ మనసును బతికించుకునే స్తోమత కూడా ఉండాలి అని. నీకు నేను చేసే అతిపెద్ద సాయం నీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడమే అనిపించింది. అందుకే పట్నం వచ్చేశాను. మాధవి, నా కోసం ఏడవకు ప్లీజ్. మనకి కలిసి బతికే అదృష్టం లేదేమో అని సరిపెట్టుకుందాం. నన్ను, మన గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించు.
నీ భర్తతో నీ కొత్త లైఫ్ చాలా సంతోషంగా ఉండాలి. నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన ఈ మోసగాడిని క్షమించు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. ఆ తృప్తితో నేను ఎక్కడో ఒక చోట నా బతుకు నేను బతికేస్తాను. ఇదే నా మొదటి, అలాగే ఆఖరి లేఖ. నా గురించి ఇంకెప్పుడు ఆలోచించకు. ప్రేమతో నీ సూర్య. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి మాధవి కళ్ళు అశ్రుధారలతో నిండిపోయాయి. చేతిలో ఉన్న కాగితం కన్నీళ్లతో తడిసిపోతోంది. 25 ఏళ్లుగా తాను అనుకున్నదొకటి, నిజం మరొకటి. సూర్య తన్ను మోసం చేయలేదు. తనపై ఉన్న ప్రేమతోనే దూరమయ్యాడు. తన తండ్రి కన్నీళ్లకు విలువనిచ్చి తన జీవితాన్ని త్యాగం చేశాడు. అప్పటి వరకు సూర్యపై ఉన్న కోపం, అసహ్యం అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాటి స్థానంలో బాధ, ఆవేదన, పశ్చాత్తాపం కట్టలు తెంచుకున్నాయి. సూర్య, ఎంత పని చేశావు? ఇంత పెద్ద నిజం నాకెందుకు చెప్పలేదు? నన్ను మోసగాడిగా అనుకోకు అంటూనే ఇంతకాలం నా మనసులో అలానే ఉండిపోయావు కదా అని మనసులోనే విలపిస్తూ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది మాధవి. సోఫాలో అలాగే కూర్చొని ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలీదు. ఏడుపుకి గొంతు బొంగురుపోయింది, కళ్ళు ఉబ్బిపోయాయి. సరిగ్గా అదే సమయానికి శ్రీనివాస్కి మెలకు వచ్చింది. నీళ్లు తాగుదామని లేచి కూర్చొని పక్కకు చూస్తే మాధవి లేదు. బెడ్రూమ్ తలుపు సందులోంచి హాల్లో వెలుగుతున్న లైట్ కాంతి సన్నగా లోపలికి వస్తుండడం గమనించాడు. టైం చూస్తే రాత్రి 2 దాటింది. ఈ టైంలో మాధవి హాల్లో ఏం చేస్తుంది అనుకుంటూ నెమ్మదిగా మంచం దిగి హాల్ వైపు అడుగులు వేశాడు శ్రీనివాస్. తలుపు తీసి హాల్లోకి వచ్చేసరికి అక్కడ సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధవిని చూడగానే ఆయన అడుగులు ఆగిపోయాయి. ఆమె చేతిలో ఏదో కాగితం నలిగిపోతోంది. శ్రీనివాస్కి ఏమీ అర్థం కాలేదు. 25 ఏళ్ల వాళ్ళ కాపురంలో మాధవిని అలా ఎప్పుడూ చూడలేదు ఆయన. నెమ్మదిగా ఆమె దగ్గరికి నడిచాడు. మాధవి. ఆ నిశ్శబ్దంలో శ్రీనివాస్ గొంతు వినగానే మాధవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎదురుగా భర్తను చూసి కంగారుగా తన చేతిలో ఉన్న కాగితాన్ని గబుక్కున కొంగుచాటున దాచేస్తూ వెంటనే కళ్ళు తుడుచుకొని, మీరా? ఏంటి ఈ టైంలో లేచారు? నీళ్లు కావాలా అని తడబడుతున్న గొంతుతో అడిగింది, ఏమీ జరగనట్టు కవర్ చేసుకునే ప్రయత్నంలో. ఆమె పడుతున్న కంగారును గమనిస్తూనే నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ ఆమె భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, నీళ్ళొద్దులే కానీ ఏమైంది మాధవి? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా అని అడిగాడు శ్రీనివాస్. ఆ మాటలకు మాధవి కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఏడుపును బలవంతంగా దిగమింగుకుంటూ ముఖం కాస్త పక్కకి తిప్పుకొని, అదేం లేదండి, ఏదో పీడకల వస్తే ఇక్కడికొచ్చి కూర్చున్నాను అంది నేల చూపులు చూస్తూ. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను మాధవి నిన్ను. పీడకల వస్తే నా చెయ్యి పట్టుకొని పడుకుంటావు కానీ ఇలా ఒంటరిగా వచ్చి కూర్చుని ఏడవ్వు. ఏంటా కాగితం? ఏముంది అందులో అన్నాడు శ్రీనివాస్ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. మాధవికి మాట పెగల్లేదు. తల అడ్డంగా ఊపుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దాచకు మాధవి, నీ కంట్లో నీళ్ళొస్తే తట్టుకోలేని వాణ్ణి నేను. ఆ విషయం నీకు తెలుసు. ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు నాకు అంటూ ఆమె చేతిలో నలిగిపోతున్న పేపర్ను నెమ్మదిగా తన చేతిలోకి తీసుకున్నాడు. మాధవి ఆపలేదు. చేతులు ముడుచుకొని అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. శ్రీనివాస్ కళ్ళద్దాలు పెట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. అతను ఉత్తరం చదువుతున్న ఆ 2 నిమిషాల సమయం మాధవికి 2 యుగాల్లా గడిచింది. గదిలో గోడ గడియారం చేస్తున్న టిక్ టిక్ చప్పుడు ఆమె గుండె చప్పుడుతో పోటీ పడుతోంది. తన 25 ఏళ్ల సంసారం, తను పేర్చుకున్న నమ్మకం, పిల్లలు, ఇల్లు అంతా ఈ ఒక్క కాగితంతో పేక మెడలా కూలిపోతుందేమో అన్న భయం ఆమెను వణికిస్తోంది. ఉత్తరం చదవడం పూర్తయింది. శ్రీనివాస్ ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా మడతపెట్టి టీపాయ్ మీద పెడుతూ, ఇది చదివిన వెంటనే చించి పొయ్యిలో వేయమన్నాడు కదా, ఎందుకు దాచావు మాధవి అని అడిగాడు శ్రీనివాస్ చాలా ప్రశాంతంగా. ఆ మాట వినగానే మాధవికి ఇక దుఃఖం ఆగలేదు. కన్నీళ్లతో ఆయన కాళ్ల దగ్గర కూర్చొని, నన్ను క్షమించండి, ఈ ఉత్తరం ఈరోజే నా చేతికొచ్చింది. అదెప్పుడో జరిగిపోయిన గతం. ఈ 25 ఏళ్లలో కల్లో కూడా అతని ఊహ నాకు రాలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అతను నెమ్మదిగా ఆమెని లేపి తన పక్కన కూర్చోబెట్టుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇన్నేళ్ల మన సంసారంలో నీ గురించి ఈ కాగితం నాకు కొత్తగా చెప్పేదేముంటుంది అంటూ ప్రేమగా సముదాయించాడు.
మాధవి ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. శ్రీనివాస్ నవ్వుతూ ఆమె చేతులు పట్టుకొని, పెళ్లికి ముందు ప్రతి మనిషికి ఒక గతం ఉండొచ్చు మాధవి. అంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోదు కదా. ఇన్నేళ్లుగా నా మీద, పిల్లల మీద నువ్వు చూపించిన ప్రేమ ముందు ఈ 25 నాటి ఉత్తరం ఒక లెక్క చెప్పు అన్నాడు. మాధవి మనసులో ఉన్న భయం అంతా ఆయన మాటలతో ఆవిరైపోతోంది. గడిచిపోయిన కాలాన్ని, విధిరాతను ఎవరూ మార్చలేరు మాధవి. విధి ఆడిన నాటకంలో మనమంతా కీలుబొమ్మలం అంతే. ఇన్నేళ్లుగా అతని మీద ఏదో తెలియని కోపంతో, బాధతో మనసు కష్టపెట్టుకున్నావు. ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఇక ఆ భారాన్ని వదిలే, గతాన్ని, ఆ పరిస్థితులన్నీ క్షమించే. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఆమె తల నిమిరాడు. మాధవి ఆయన వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది. లేనిపోని వాటికి అనుమానించే భర్తలున్న ఈ రోజుల్లో తన గతాన్ని ఆయన ఇంత తేలిగ్గా అర్థం చేసుకుంటాడని మాధవి ఊహించలేదు. ఇంత మంచి మనిషి దొరకడం నా అదృష్టం అనుకుంది మాధవి. టీపాయ్ మీదున్న పసుపు కవర్ను, ఆ ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకుంది మాధవి. నెమ్మదిగా దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి అగ్గిపుల్ల గీసి ఆ కాగితానికి అంటించింది. మంట రాజుకుంది. 25 ఏళ్లుగా తన మనసులో గూడు కట్టుకున్న అపార్థాలని ఆ మంటల్లో కరిగిపోతున్నాయి. మంట వేడి చేతికి తగలగానే ఆ కాగితాన్ని కిందనున్న పళ్ళెంలోకి జార విడిచింది. అది పూర్తిగా కాలి బూడిదయ్యే వరకు మాధవి, శ్రీనివాస్ ఇద్దరూ అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత దేవుడి వైపు తిరిగి 2 చేతులు జోడించి సూర్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మనసారా కోరుకుంది. తన జీవితంలో సూర్య అనే గతాన్ని ఒక అందమైన జ్ఞాపకంగా మార్చుకొని చాలా ప్రశాంతంగా వీడ్కోలు పలికింది. శ్రీనివాస్ ఆమె భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, పద వెళ్ళి పడుకుందాం, రేపొద్దున్నే లేచి మళ్ళీ ఇంటి పనులతో యుద్ధం చేయాలి కదా అంటూ నవ్వించాడు. మాధవి పెదవులపై ఓ చిన్న నవ్వు విరిసింది. నెల రోజుల తర్వాత సమయం ఉదయం 8 అవుతోంది. ఆదివారం కావడంతో ఇంట్లో వాతావరణం కాస్త రిలాక్స్డ్గా ఉంది. హాల్లో టీవీలో పాత సినిమా పాటలు వస్తున్నాయి. శ్రీనివాస్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. వంటింట్లోంచి దోశలు వేస్తున్న సువాసన ఇల్లంతా వ్యాపిస్తోంది. అమ్మా, ఆనియన్ దోశ కాస్త క్రిస్పీగా వేయవా, లాస్ట్ టైం లాగా మెత్తగా వేయకు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు వరుణ్. అప్పుడే తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చిన హారిక వరుణ్ తల మీద ఒక్కటిచ్చి, అమ్మకి ఆర్డర్లు వేయడం కాదురా, ముందు వెళ్ళి ఆ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఆరేసిరా, సెలవు రోజు కూడా ఇంట్లో ఒక్క పని చేయవు అంటూ గద్దించింది. వరుణ్ తల రుద్దుకుంటూ, ఏంటే పొద్దు పొద్దున నీ గోల, నీకైతే శని ఆదివారం 2 రోజులు ఇంట్లోనే పడుంటావు, నాకుండేదే ఒక్క ఆదివారం, ఆ రోజైనా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవా, చూడు నాన్న దీన్ని, ఫ్రీగా నా చేత పనులన్నీ చేయించుకుంటుంది, కనీసం దానికి తగ్గట్టు పాకెట్ మనీ అయినా ఇస్తారా అంటే అదీ లేదు అంటూ కంప్లైంట్ చేశాడు. పేపర్లోంచి తల పైకెత్తిన శ్రీనివాస్ కళ్ళద్దాలు సరి చేసుకుంటూ, నీకు పాకెట్ మనీ ఎందుకురా, ఎలాగూ ప్రతి సెమిస్టర్కి 2 బ్యాక్లాగ్స్ పెడుతున్నావుగా, ఆ ఫీజులు కట్టడానికే నా సగం జీతం సరిపోతోంది అంటూ కౌంటర్ వేశాడు. ఆ మాటకి హారిక పగలబడి నవ్వుతూ, అది నాన్న కరెక్ట్గా చెప్పారు అంది వరుణ్ వైపు వెక్కిరిస్తున్నట్లు చూస్తూ. వరుణ్ ముఖం మార్చుకొని వంటగది వైపు చూస్తూ, అమ్మా చూసావా, పొద్దున్నే వీళ్ళిద్దరూ నన్ను ఎలా టార్గెట్ చేస్తున్నారు, నువ్వైనా ఏదో ఒకటి అనొచ్చుగా అన్నాడు. చేతిలో వేడి వేడి దోశల ప్లేట్లతో బయటకొచ్చిన మాధవి నవ్వుతూ, నేనేమంటాన్రా, వాళ్ళన్న దాంట్లో అబద్ధం ఏముంది, సరేలే ఆ గొడవ ఏదో తర్వాత పడొచ్చు, కానీ ముందు ఈ దోశలు తినండి, చల్లారిపోతాయి అంటూ ఇద్దరి ముందు చెరో ప్లేట్ పెట్టింది. మరో ప్లేట్లో 2 దోశలు, పక్కన కప్పులో అల్లం పచ్చడి వేసుకొని వెళ్ళి శ్రీనివాస్ పక్కన సోఫాలో కూర్చుంది. శ్రీనివాస్ పేపర్ పక్కన పెట్టి దోశ అందుకుంటూ మాధవి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మాధవి కూడా ఆయన కళ్ళలోకి చూస్తూ ఎంతో ఆప్యాయంగా నవ్వింది. ఆ ఇంట్లో ఉదయం పూట ఉండే హడావిడి, పిల్లల అల్లరి, భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ఏదీ మారలేదు. మొన్నటి ఆ చిన్న కుదుపు వాళ్ల బంధాన్ని ఏమాత్రం చెదరగొట్టలేకపోయింది సరికదా, వాళ్ళ మధ్య నమ్మకాన్ని మరింత బలపరిచింది. వాళ్ళ జీవితం ఎంతో అందంగా, ప్రశాంతంగా సాగిపోతోంది. రాత్రి 9 గంటలైంది. ఇంట్లో అందరూ భోజనాలు ముగించి ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. హారిక తన గదిలో బాల్కనీ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. అవును, ఆ ప్రజెంటేషన్ రేపు ఉదయం కల్లా క్లయింట్కి పంపాలి,
కానీ నువ్వు మరీ అంత స్ట్రెస్ తీసుకోవద్దు, సరేనా? హారిక గొంతులో ఎంతో చనువు, కాస్త బాధ్యత కనిపిస్తున్నాయి. అవతలి నుంచి ఏదో సమాధానం రాగానే హారిక ముఖంలో చిరునవ్వు విరిసింది. అలాగే సార్, మీ ఇష్టం, కానీ టైంకి భోజనం చేయడం మాత్రం మర్చిపోకండి అంది ప్రేమగా. సరిగ్గా అప్పుడే ఆమె గది తలుపు సందులోంచి తలకాయ దూర్చాడు వరుణ్. హారిక ఫోన్ మాట్లాడే తీరు, ఆ నవ్వు చూసి అతనికి ఎక్కడో డౌట్ కొట్టింది. మెల్లగా లోపలికి వచ్చి ఆమె వెనకాలే నిలబడి చెవులు నిక్కబొడుచుకున్నాడు. సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం, గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగిన హారిక వరుణ్ణి చూసి ఉలిక్కి పడింది. ఏంట్రా దొంగలా అలా నిలబడ్డావు, చప్పుడు చేయకుండా అని కోపంగా అడిగింది, కాస్త కంగారును కవర్ చేసుకుంటూ. అబ్బో, నేనొచ్చిన చప్పుడు వినేంత లోకంలో ఉన్నావా నువ్వు? ఎవరా సార్? టైంకి భోజనం చేయండి అంటూ భలే ఆప్యాయంగా చెబుతున్నావు. ఆఫీస్ కాలా లేక పర్సనల్ కాలా? కళ్ళు చిన్నవి చేసి డిటెక్టివ్లా అడిగాడు వరుణ్. హారిక ఏమాత్రం కంగారు పడలేదు. అతని ముఖం మీద చిటికేసి, మా ప్రాజెక్ట్ మేనేజర్రా, ఆయనకి అల్సర్స్ ఉన్నాయి, అందుకే టైంకి తినమని చెప్పాను. నీలాగా దేనికి బాధ్యత లేకుండా ఊరికే తిని కూర్చునే రకం కాదు. రేపటి డెడ్లైన్ కోసం టీం అందరం నిద్ర లేకుండా పనిచేస్తున్నాం. ఎక్కువ ఊహించుకోకు, వెళ్ళి పడుకో అంటూ కూల్గా సమాధానం చెప్పి వాణ్ణి గదిలోంచి బయటకు నెట్టేసి తలుపు వేసుకుంది. వరుణ్కి ఇంకా ఏదో అనుమానం ఉన్నా ప్రస్తుతానికి ఏమీ అనలేక సైలెంట్గా వెళ్ళిపోయాడు. తలుపు వేసిన హారిక ఫోన్ స్క్రీన్ మీద ఉన్న కార్తీక్ అనే పేరు చూసుకొని చిన్నగా నవ్వుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నం ఐటీ కారిడార్లోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంటీన్. అప్పటికే లంచ్ టైం కావడంతో క్యాంటీన్ అంతా సందడిగా ఉంది. ఓ మూల టేబుల్ దగ్గర ల్యాప్టాప్ ముందు పెట్టుకొని సీరియస్గా పని చేసుకుంటోంది హారిక. అంతలో 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చాడు కార్తీక్. మెళ్ళో ఆఫీస్ ఐడి కార్డ్, నీట్గా ఇన్షర్ట్ చేసిన డ్రెస్సింగ్, కళ్ళజోడు, చూడగానే చాలా పద్ధతి గల అబ్బాయిలా కనిపిస్తాడు. హారిక, కాసేపు ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టు, ఉదయం నుంచి దాని ముందే ఉన్నావు అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కార్తీక్. హారిక ల్యాప్టాప్ మూసేసి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ, ప్రజెంటేషన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కార్తీక్. సరే కానీ నిన్న రాత్రి భోజనం చేసావా లేదా, మళ్ళీ స్కిప్ చేసావా అడిగింది హారిక కాస్త అధికారికంగా. లేదు మేడం, మీరు ఆర్డర్ వేశాక చేయకుండా ఎలా ఉంటాను? నువ్వు చెప్పినట్టే తిని పడుకున్నాను అంటూ చేతులు కట్టుకొని భవదీయుళ్లాగా పోజ్ పెట్టాడు కార్తీక్. ఆ కామిక్ ఎక్స్ప్రెషన్కి హారిక పగలబడి నవ్వింది. వాళ్ళిద్దరి మధ్య మాటలు చాలా సహజంగా సాగుతున్నాయి. అది నిన్నగాక మొన్న మొదలైన ప్రేమ కాదు, ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసిన ఒక అందమైన బంధం అది. అన్నట్టు హారిక, వచ్చే వారం మా ఫ్రెండ్ పెళ్ళుంది, నువ్వు కూడా రావాలి. నీకోసం ముందే ఒక శారీ కూడా తీసుకున్నాను, నీకు ఇష్టమైన కలరే, పక్కా నచ్చుతుందిలే అన్నాడు కార్తీక్ కాఫీ సిప్ చేస్తూ. హారిక చిరునవ్వుతో, నా చాయిస్ నీకు తెలియందా కార్తీక్, నువ్వేది తెచ్చినా నాకు నచ్చుతుందిలే. కానీ ఇంట్లో ఏమని చెప్పి రావాలో ఏమో. నిన్న రాత్రి నేను నీతో ఫోన్ మాట్లాడుతుంటే వరుణ్ గడికి నా మీద ఏదో అనుమానం వచ్చినట్టుంది. వాడికి డౌట్ రాకుండా మేనేజ్ చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అంది. కార్తీక్ కంగారుగా ముందుకు వంగి, అయ్యో, ఇంట్లో ఏమైనా ఇష్యూ అయిందా? అతనికి ఏమైనా అర్థమైందా? మనం జాగ్రత్తగా ఉండాలి హారిక, మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారు అన్నాడు కంగారు పడుతూ. అదేం లేదులే, వరుణ్ గాడిని నేను ఈజీగానే కవర్ చేశాను, నువ్వలా టెన్షన్ పడిపోకు. అయినా ఈ దొంగటలు ఇంకెన్నాళ్ళు కార్తీక్, ఎలాగూ మన గురించి ఇంట్లో చెప్పాల్సిన వాళ్ళమే కదా అంది హారిక నవ్వుతూ. కార్తీక్ కాఫీ కప్పు పక్కన పెట్టి, ఖచ్చితంగా చెప్పాలి హారిక, కానీ ఇలా వాళ్ళకి అనుకోకుండా తెలిసిపోయి టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు. అంతా సెట్ అయ్యాక మనమే కూల్గా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడదాం. ఆయనకి మన విషయం తెలిసే మూమెంట్ చాలా పాజిటివ్గా ఉండాలి. అప్పటిదాకా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అన్నాడు చాలా క్లియర్గా. కార్తీక్ ఆలోచన విధానం హారికకు చాలా ఇష్టం. ప్రేమంటే కేవలం ఇద్దరి మధ్య ఉండేదే కాదు, కుటుంబాల మనోభావాలను కూడా గౌరవించడం అని ప్రాక్టికల్గా ఆలోచించే అతని తీరు చూసి హారిక మనసులోనే మురిసిపోతూ అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆదివారం సాయంత్రం హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు శ్రీనివాస్. పక్కనే కూర్చొని కూరగాయలు తరుగుతోంది మాధవి. వరుణ్ తన ల్యాప్టాప్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు. అప్పుడే తన గదిలోంచి హాల్లోకి వచ్చింది హారిక. శ్రీనివాస్ టీవీ వాల్యూమ్ తగ్గించి, హారిక,
ఓసారి ఇలా రామ్మా, నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. హారిక ఆయన పక్కన సోఫాలో కూర్చుంటూ ఏంటి నాన్న అని అడిగింది. చూడమ్మా, నీకు ఉద్యోగం వచ్చి 2 ఏళ్ళు దాటుతోంది, సెటిల్ అయ్యావు. ఇంక నీ పెళ్లి బాధ్యత తీర్చుకుందామని నేను మీ అమ్మ అనుకుంటున్నాం. నిన్న మా ఆఫీస్లో కొలీగ్ వాళ్ళ బంధువుల అబ్బాయి సంబంధం ఒకటి చెప్పారు. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఒకసారి ప్రొఫైల్ చూద్దామా అని అడిగాడు శ్రీనివాస్ చాలా ప్రశాంతంగా. ఆ మాట వినగానే హారిక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇక దాచడం వల్ల ఎలాంటి లాభం లేదని ఇప్పుడే అసలు నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. నాన్న అంది గొంతు కాస్త వణుకుతుండగా. మీరు మీరు నా కోసం సంబంధాలు ఏమీ చూడొద్దు నాన్న. నేను ఇప్పటికీ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అంది తలదించుకొని. ఆ మాటలకు హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మాధవి కత్తిపీట పక్కన పెట్టి ఆశ్చర్యంగా కూతురి వంక చూసింది. గేమ్ ఆడుకుంటున్న వరుణ్ ఒక్కసారిగా ల్యాప్టాప్ మూసేసి, నేను ఎప్పుడో అనుకున్నానమ్మా, ఖచ్చితంగా ఇలాంటిదేదో ఉంటుందని అన్నాడు ఎగ్జైట్ అవుతూ. నువ్వు కాస్త నోరు మూస్తావా వరుణ్ అని వాణ్ణి అదిలించిన మాధవి, ఏంటి హారిక నువ్వు చెప్పేది, మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అంది కంగారుగా. శ్రీనివాస్ మాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా, ఎవరమ్మా అబ్బాయి, మనకు తెలిసిన వాళ్ళేనా అని అడిగాడు. నాన్న గొంతులో కోపం లేకపోవడం చూసి హారికకు కాస్త ధైర్యం వచ్చింది. తన పేరు కార్తీక్ నాన్న, నాతో పాటే ఆఫీస్లో పనిచేస్తున్నాడు. దాదాపు 2 ఏళ్లుగా మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. చాలా మంచివాడు నాన్న, ఏ రోజు తన పరిధి దాటి ప్రవర్తించలేదు. నేనన్నా మన కుటుంబం అన్నా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ముందు ఇంట్లో చెప్పి ఒప్పించాకే ముందుకు వెళ్ళాలని ఇన్నాళ్ళు ఆగాము అని నెమ్మదిగా చెప్పింది. శ్రీనివాస్ కాసేపు ఆలోచించాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావంటే అన్నీ ఆలోచించే తీసుకుంటావని నాకు తెలుసమ్మా. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని నేను కాదనను, కానీ పెళ్ళంటే కేవలం మీ ఇద్దరి ఇష్టమే కాదు కదా, వాళ్ళ కుటుంబం కూడా ముఖ్యమే. వాళ్ళ నేపథ్యం ఏంటో, వాళ్ళ పెద్దవాళ్ళకి ఈ సంబంధం ఇష్టమో కాదో మనకు తెలియాలి కదా. ముందు ఈ విషయం గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడమను. అన్నీ కుదిరితే ఓసారి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు, కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు ప్రశాంతంగా. నాన్న అలా అనేసరికి హారిక మనసు మీదున్న పెద్ద భారం దిగిపోయినట్లయింది. గబుక్కున ఆయన చేతులు పట్టుకొని థ్యాంక్ యూ నాన్న అంది సంతోషంగా. రాత్రి 10 గంటలవుతోంది. గదిలోకి వెళ్ళిన హారిక వెంటనే కార్తీక్కి కాల్ చేసింది. హలో, ఏంటి హారిక ఈ టైంలో కాల్ చేశావు అని అడిగాడు కార్తీక్ చాలా క్యాజువల్గా. ఇంట్లో మన విషయం చెప్పేశాను అంది హారిక ఎక్సైట్మెంట్ ఆపుకోలేక. అవతలి వైపు నుంచి 2 క్షణాలు సైలెన్స్. ఏంటి, మన విషయమా, అప్పుడేనా, ఏంటి సడన్గా? కార్తీక్ గొంతులో ఆశ్చర్యం కంగారు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవును కార్తీక్, నాన్న సడన్గా నా కోసం బెంగళూరు సంబంధం ఒకటి చూస్తున్నామని చెప్పేసరికి నాకు ఏం చేయాలో పాలుపోక వెంటనే నీ గురించి చెప్పేశాను. అవునా, మరి మీ నాన్నగారు ఏమన్నారు, కోపడ్డారా, ఇంట్లో గొడవ ఏమైనా జరిగిందా కార్తీక్ టెన్షన్ పడుతూ అడిగాడు. హారిక నవ్వుతూ, అదే మ్యాజిక్, అసలు నేనెంత భయపడ్డానో తెలుసా, కానీ నేను ఊహించినంత సీన్ ఏమీ జరగలేదు. నాన్న చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు, మన గురించి చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నారు అంటూ జరిగిందంతా ఉత్సాహంగా చెప్పేసింది. అబ్బా, థ్యాంక్ గాడ్, మీ నాన్నగారు ఏమన్నారు అని నాకు ఒక్క క్షణం హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. మావయ్య గారు గ్రేట్ అసలు అన్నాడు కార్తీక్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. మరి మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు కార్తీక్, మా నాన్న మీ ఫ్యామిలీని తీసుకొని ఇంటికి రమ్మన్నారు మాట్లాడుకోవడానికి అడిగింది హారిక. నువ్వేం కంగారు పడకు, రేపొద్దున్నే మా నాన్నతో మాట్లాడతాను. మన గురించి చెబితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. రేపు నీకు గుడ్ న్యూస్ చెప్తాను అన్నాడు కార్తీక్ నమ్మకంగా. మరుసటి రోజు ఆఫీస్లో హారిక సిస్టమ్ ముందు పనిలో బిజీగా ఉండగా కార్తీక్ నవ్వుకుంటూ ఆమె డెస్క్ దగ్గరికి వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. హారిక, ఇంట్లో చెప్పేశాను అన్నాడు చుట్టుపక్కల ఎవరూ వినకుండా కాస్త మెల్లగా, కానీ చాలా ఎక్సైట్మెంట్తో. హారిక ఆశ్చర్యంగా ల్యాప్టాప్ వైపు నుంచి చూపు తిప్పి, నిజంగానా, ఏమన్నారు మీ నాన్న అని ఆతృతగా అడిగింది. చాలా సంతోషించారు, నీ గురించి మీ ఫ్యామిలీ గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. అంతా విన్నాక, మంచి పద్ధతి గల కుటుంబంలా ఉంది, ఈ ఆదివారం సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడదామని మా నాన్నే స్వయంగా చెప్పారు అన్నాడు కార్తీక్ సంతోషంగా.
ఆ మాట వినగానే హారికకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సాయంత్రం హారిక ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆదివారం కోసం మాధవి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆమె కంగారు పడుతుంటే శ్రీనివాస్ మాత్రం కూల్గా ఉన్నాడు. ఆదివారం రానే వచ్చింది. దిల్షుక్ నగర్లోని శ్రీనివాస్ ఇల్లంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. టీపాయ్ మీద రకరకాల స్వీట్స్, హాట్స్ సర్దిపెట్టి ఉన్నాయి. హారిక అద్దం ముందు నిలబడి తన్ని తాను పదే పదే చూసుకుంటోంది. ఆమె కళ్ళలో కొత్త జీవితం గురించిన ఆశ, ముఖంలో తెలియని సిగ్గు. శ్రీనివాస్ మామూలుగానే సోఫాలో కూర్చొనున్నా లోపల కూతురి భవిష్యత్తు గురించిన ఓ చిన్న ఆలోచన నడుస్తోంది. వంటగదిలో కాఫీ డికాషన్ కలుపుతున్న మాధవికి కూడా లోపల ఎక్కడో చిన్న కంగారు. సరిగ్గా 5 గంటలకు ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగిన చప్పుడు. ఆ వెంటనే కాలింగ్ బెల్ మోగింది. వచ్చేశారు. వరుణ్, వెళ్ళి తలుపు తీరా అన్నాడు శ్రీనివాస్ సోఫాలోంచి లేస్తూ. హారిక గుండె వేగం పెరిగింది. వరుణ్ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మం ముందు చేతిలో పండ్ల బుట్టతో కార్తీక్ నిలబడి ఉన్నాడు. పద్ధతిగా ఉన్న అతన్ని చూడగానే శ్రీనివాస్ ముఖంలో ఓ చిరునవ్వు కనిపించింది. రండి బాబు, లోపలికి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. చీర కొంగు సరిచేసుకుంటూ వంటగదిలోంచి హాల్లోకి వచ్చింది మాధవి. గుమ్మంలో ఉన్న కార్తీక్ని చూడగానే ఆమెకు చాలా ముచ్చటేసింది. నా కూతురి ఎంపికలో తప్పలేదు, అబ్బాయి చాలా లక్షణంగా ఉన్నాడు అని మనసులోనే అనుకుంటూ పెదవులపై నవ్వుతో అతనికి నమస్కారం చేసింది. నమస్తే ఆంటీ అంటూ కార్తీక్ లోపలికి అడుగుపెట్టాడు. ఆ వెంటనే కార్తీక్ వెనక నుంచి అతని తండ్రి గుమ్మం దాటి లోపలికి వచ్చాడు. లోపలికి అడుగు పెడుతున్న ఆ మనిషిని చూడగానే మాధవి ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయింది. 25 ఏళ్ల కాలం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయినట్లయింది. కొద్దిగా నెరిసిన జుట్టు, వయసు తెచ్చిన మార్పులు ఉన్నా ఆ కళ్ళు, ఆ ముఖం ఆమెకి సుపరిచితం. అతను సూర్య. లోపలికి అడుగు పెడుతున్న సూర్య ఎదురుగా ఉన్న మాధవిని చూడగానే ఒక్క క్షణం ఉన్న చోటే ఆగిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత ఆమెను ఇలా ఇక్కడ చూస్తానని అతను కల్లో కూడా ఊహించలేదు. ఏం మాట్లాడాలో తోచక ఆశ్చర్యంతో అలానే చూస్తుండిపోయాడు. సూర్య అలా ఆగిపోవడం చూసిన శ్రీనివాస్, ఏంటండి అలా గుమ్మంలోనే నిలబడిపోయారు, రండి, దయచేసి లోపలికి రండి అన్నాడు శ్రీనివాస్ ఎంతో మర్యాదగా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ. ఆ పిలుపు వినగానే సూర్య ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. కళ్ళ ముందున్నది మాధవి భర్త అని అర్థం కాగానే లోపల ఏదో తెలియని ఆందోళన. తన ముఖంలో భావాలు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఏం లేదండి అని కాస్త ఇబ్బందిగా నవ్వుతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. మాధవి బుర్రలో మాత్రం ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. కార్తీక్ సూర్య కొడుకా? అంటే రేపు హారిక వెళ్ళేది సూర్య ఇంటికా? ఇదెలా సాధ్యం? ఒకవేళ ఈ పెళ్లి జరిగితే సూర్యని వియ్యంకుడుగా నేనెలా ఫేస్ చేయాలి? అయినా రేపు ఏదో ఒక రోజు నా గతం గురించి పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అసలు అతనే సూర్య అని తెలిస్తే శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతారు? హారిక మనసు ఎంత కష్టపెట్టుకుంటుంది? నా గతం వల్ల నా కూతురి లైఫ్లో అనవసరమైన గందరగోళం రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. వద్దు, ఈ సంబంధం వద్దు. ఇలా ఆలోచిస్తూ ఆమె అక్కడే బొమ్మలా నిలబడిపోయింది. మాధవి, ఏంటలా నిలబడిపోయావు? వెళ్ళి కాఫీలు తీసుకురా అన్న శ్రీనివాస్ పిలుపుతో ఒక్కసారిగా తేరుకుంది. కానీ మనసులో ఉన్న ఆ భయం, కంగారు ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. తన టెన్షన్ను ఆపుకోలేక ఈ సంబంధం మనకొద్దు అని అనేసింది. మాధవి గొంతులోంచి వచ్చిన ఆ ఒక్క మాట హాల్లో బాంబు పేలినట్టుగా అనిపించింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. హారిక కళ్ళు తాలేసి కంగారుగా అమ్మా అంది. ఏంటి మాధవి నువ్వు మాట్లాడేది? శ్రీనివాస్ ఆశ్చర్యంగా అడిగాడు. కానీ మాధవి తలదించుకొని, మమ్మల్ని క్షమించండి, మీతో వియ్యమందే ఉద్దేశం మాకు లేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి అంటూ వడివడిగా లోపలికి వెళ్ళిపోయి గది తలుపు వేసుకుంది. కార్తీక్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సూర్య తలదించుకున్నాడు. అతని గుండె భారంగా మారింది. ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం అతనికి లేకపోయింది. ఇదంతా గమనిస్తున్న శ్రీనివాస్కి పరిస్థితి తీవ్రత అర్థమైంది. అతిథులను అలా అవమానించడం మాధవి నైజం కాదు. వెంటనే సూర్య వైపు తిరిగి, క్షమించండి, ఏమనుకోవద్దు, ఉదయం నుంచి తనకి కాస్త బాగోలేదు, నేను తర్వాత మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. సూర్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం వెళ్దాం కార్తీక్ అన్నట్లుగా కొడుకు భుజం పట్టుకొని భారంగా బయటకు నడిచాడు. వాళ్ళు వెళ్ళిపోగానే శ్రీనివాస్ నేరుగా గదిలోకి వెళ్ళాడు.
తను మంచం మీద కూర్చొని కళ్ళు తుడుచుకుంటోంది. అప్పుడే వెనక నుంచి కోపంగా లోపలికి వచ్చింది హారిక. ఆమె కళ్ళలో నీళ్లు, గొంతులో ఆవేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు వాళ్ళలో నీకేం నచ్చలేదమ్మా? కనీసం కారణం కూడా చెప్పకుండా ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అవమానించి పంపిస్తావా? నా ప్రేమ నీకు అంత చులకనగా ఉందా అంటూ నిలదీసింది హారిక. హారిక ఆగు, ముందు అమ్మ మాట విను అని శ్రీనివాస్ వారించబోయాడు. లేదు నాన్న, తనకి ఇష్టం లేకపోతే ముందుగానే చెప్పొచ్చు కదా. ఇలా ఇంటికి పిలిపించి నా ముందే కార్తీక్ వాళ్ళ నాన్నను గెంటేసినట్టు మాట్లాడితే నేనెలా భరించాలి? నేను నా ప్రేమ గురించి చెప్పినప్పుడు మీరిద్దరూ ఒప్పుకుంటేనే కదా నేను వాళ్ళని ఇంటికి రమ్మన్నాను. తీరా వాళ్ళొచ్చాక ఇలా చేస్తావా అమ్మా అంటూ కన్నీళ్లతో అరిచింది. మాధవి దగ్గర జవాబు లేదు. కూతురికి అసలు నిజం చెప్పలేక, తన భయాన్ని బయట పెట్టలేక తలదించుకొని మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. తల్లి నుంచి ఎలాంటి జవాబు రాకపోయేసరికి హారికకు మరింత కోపం వచ్చింది. అంతేలే, నీకు నా సంతోషం కంటే నీ పట్టింపులే ఎక్కువయ్యాయి. నీకిష్టం లేనప్పుడు నేను మాత్రం ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటాను? చేసుకోన్లే, మీ ఇష్టం వచ్చినట్లే చేయండి అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయి గట్టిగా తలుపు వేసుకుంది హారిక. కూతురన్న మాటలకు మాధవి గుండె చెరువైంది. శ్రీనివాస్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి, పిల్ల మనసు ఎంత కష్టపెట్టుకుందో చూసావా? ఇప్పుడు చెప్పు మాధవి, ఏమైంది అసలు అని అడిగాడు. మాధవి కన్నీళ్లతో భర్త వైపు చూస్తూ, ఆ వచ్చిన ఆయన ఎవరో తెలుసా అండి? సూర్య. ఆ పేరు వినపడగానే శ్రీనివాస్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. అంటే ఆ ఉత్తరం రాసిన అతనేనా అన్న ఆలోచన రాగానే అతనికి మతిపోయినంత పనైంది. ఇంత పెద్ద యాదృచ్ఛికం నిజంగానే సాధ్యమా అన్న ఆశ్చర్యంతో ఆయన నోట మాట పెగల్లేదు. ఆయన ఇంకా ఆ ఆలోచనలో ఉండగానే కొంగుతో ముఖం తుడుచుకుంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది మాధవి. ఎప్పుడూ వదిలేసిన గతం ఇలా అకస్మాత్తుగా నా ముందు నిలబడేసరికి నా బుర్ర పని చేయలేదండి. ఆయన పెళ్లి చేసుకున్నాడు, స్థిరపడ్డాడు అని తెలిసి మనసు కాస్త కుదుట పడింది. కానీ నాకెందుకు భయంగా ఉందండి. ఒకప్పటి పరిచయం ఇప్పుడు ఏకంగా మన కూతురికి మామగారి స్థానంలో వస్తే నేను ఆయన్ని ఎలా ఎదుర్కోగలను చెప్పండి? రేపొద్దున ఈ విషయం మన పిల్లలకి తెలిస్తే వాళ్ళు నన్నేమనుకుంటారు? అదంతా పక్కన పెట్టినా ఎప్పటికైనా ఈ నిజం వాళ్ళ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే నా కూతురి కాపురంలో అనవసరమైన మనస్పర్ధలు రావా? ఇన్నాళ్ళు ఏ గొడవ లేకుండా బతికాం. ఇప్పుడు నా వల్ల హారిక జీవితంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేను తట్టుకోలేనండి. ఆ కంగారులో ఏం చేయాలో తోచకే సంబంధం వద్దని అనేశాను అంటూ భర్త ముందు కన్నీళ్ల పర్యంతమైంది. మాధవి మాటలు వింటూనే శ్రీనివాస్ నెమ్మదిగా ఆ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. శ్రీనివాస్కి ఆమె పరిస్థితి అర్థమైంది. మాధవి చేతిని తన చేతిలోకి తీసుకొని, నీ భయం నాకు అర్థమైంది మాధవి. ఒక తల్లిగా నువ్వు ఆలోచించిన విధానం కరెక్టే. కానీ ఒకసారి ఆలోచించు. 25 ఏళ్ల క్రితం మీ నాన్నగారి కోసం తన ప్రాణంగా ప్రేమించిన నిన్ను, తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి సూర్య. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన కార్తీక్ మన హారికను ఇంకెంత బాగా చూసుకుంటాడో కదా. మాధవి ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. శ్రీనివాస్ కొనసాగించాడు. ఆ ఉత్తరంతోనే గతంలోని అపార్థాలన్నీ బూడిదైపోయాయి కదా. గతం అనేది ఒక చీకటి గది కాదు మాధవి. అది మనకు జీవితాన్ని నేర్పే ఒక పాఠం. ఒకప్పుడు మీరు దంపతులు కాలేకపోయారు, కానీ నేడు వియ్యంకులయ్యే అవకాశాన్ని ఆ దేవుడే ఇచ్చాడు. అనవసరమైన భయాలతో పిల్లల ప్రేమను ఎందుకు విడదీయడం? నా మీద నమ్మకం ఉంచు. ఏది మన పిల్లల కాపురానికి అడ్డు రాదు అని ఎంతో పరిణితితో చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటలోని స్పష్టత, ఒక తండ్రిగా ఆయనకున్న నమ్మకం, ఒక భర్తగా ఆయన చూపిస్తున్న పరిపక్వత మాధవి గుండెల్లో ఉన్న భయాలన్నింటినీ తుడిచేశాయి. నిజంగా ఈయన మనిషి కాదు, దేవుడు అన్న భావన ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలుగా మారింది. కన్నీళ్లు తుడుచుకున్న మాధవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా హారిక గది దగ్గరకు వెళ్ళింది. తలుపు తట్టి, హారిక తలుపు తీయమ్మా అని పిలిచింది. లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. నన్ను క్షమించమ్మా, నా భయంతో నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఈ పెళ్లి జరుగుతుంది, తలుపు తీయమ్మా అంది మాధవి కాస్త గట్టిగా. కాసేపటికి తలుపు తెరుచుకుంది. కళ్ళు ఎర్రబడి ఏడుస్తున్న కూతుర్ని చూడగానే మాధవి గుండె తరుక్కుపోయింది. వెంటనే వెళ్ళి హారికను గట్టిగా హత్తుకొని, సారీ రా కన్నా, ఏదో కంగారులో అలా ప్రవర్తించాను. మీ నాన్న నాకు అన్నీ అర్థమయ్యేలా చెప్పారు. కార్తీక్ చాలా మంచివాడు, ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అంది కూతురి తల నిమురుతూ. ఆ మాటలకి హారిక సంతోషంతో తల్లిని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది.
వెనకే నిలబడి ఇదంతా చూస్తున్న శ్రీనివాస్ పెదవులపై ఓ అందమైన చిరునవ్వు విరిసింది. మరుసటి రోజు ఉదయం సూర్య ఇంట్లో దిగులుగా కూర్చునున్నాడు. ఎదురుగా ఉన్న సోఫాలో కార్తీక్ తలదించుకొని ఉన్నాడు. కార్తీక్, మాధవి గారికి ఈ సంబంధం ఇష్టం లేనట్టుంది. వాళ్ళకి ఇష్టం లేకుండా మనం వాళ్ళ అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవడం కరెక్ట్ కాదురా. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిద్దాం. హారికను మర్చిపోవడానికి ప్రయత్నించు అని కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సూర్య. అతని మనసులో మాత్రం నా గతం వల్ల నా కొడుకు ప్రేమ కూడా బలైపోయింది అన్న అపరాధ భావం నిండిపోయి ఉంది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. కార్తీక్ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మం ముందు శ్రీనివాస్, మాధవి. వాళ్ళని చూడగానే కార్తీక్ ముఖంలో ఆనందం. అంకుల్, ఆంటీ, రండి, దయచేసి లోపలికి రండి అంటూ సగౌరవంగా ఆహ్వానించాడు. సూర్య ఆశ్చర్యంతో సోఫాలోంచి లేచాడు. శ్రీనివాస్ నవ్వుతూ లోపలికి వచ్చి, బాగున్నారా సూర్య గారు అన్నాడు. సూర్య వెంటనే తేరుకొని, రండి శ్రీనివాస్ గారు, కూర్చోండి అన్నాడు ఇబ్బందిగా. మీరు కూర్చోండి అంకుల్, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ మర్యాదగా వంటగదిలోకి వెళ్ళాడు. కార్తీక్ అలా లోపలికి వెళ్ళగానే సూర్య చేతులు జోడించి, శ్రీనివాస్ గారు, నిన్న మాధవి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. పెళ్ళిళ్ళన్నాక నచ్చడం నచ్చకపోవడం సహజమే కదా. దానికోసం మీరు అనవసరంగా శ్రమపడి ఇక్కడి దాకా రానవసరం లేదు. మా కార్తీక్కి నేను సర్ది చెప్తాను. హారికను ఇక మేము ఇబ్బంది పెట్టం అన్నాడు చాలా మామూలుగా. శ్రీనివాస్ నవ్వుతూ, మేమిక్కడికి వచ్చింది ఈ సంబంధం వద్దని చెప్పడానికి కాదు సూర్య గారు. 25 ఏళ్ల క్రితం మీరు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెప్పడానికి. ఆ మాట వినగానే సూర్య గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆశ్చర్యంతో భయంతో కళ్ళు పెద్దవి చేసి శ్రీనివాస్, మాధవిల వైపు చూశాడు. నా గతం ఇతనికెలా తెలుసు? మాధవి అంతా చెప్పేసిందా అన్న కంగారు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీనివాస్ ఆయన భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, కంగారు పడకండి సూర్య గారు. ఆనాడు మీరు రాసిన ఉత్తరం మొన్ననే మా ఇంటికి చేరింది. అది చదివిన తర్వాత మాధవికే కాదు, నాకు అంతా తెలిసింది. అందులో నాకు మాధవిని వదిలేసి వెళ్ళిన ఒక మోసగాడు కనిపించలేదు. ఒక తండ్రి కన్నీళ్ల ముందు తన ప్రేమను బలిపెట్టుకున్న ఒక గొప్ప మనిషి కనిపించాడు. నిజం చెప్పాలంటే నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సూర్య గారు. ఆ రోజు మీరు మాధవి చేయి వదిలేయకపోతే ఈరోజు నేను తన చేయి పట్టుకొని ఇంత అందమైన జీవితాన్ని బతికేవాణ్ణి కాదు. నా ఇల్లు, నా పిల్లలు, నా ఈ చిన్న ప్రపంచం ఇవన్నీ మీరు చేసిన త్యాగం మీదే నిలబడున్నాయి. మీ కన్నీళ్ల పునాది మీద నా సంసారం ఇంత సంతోషంగా నిలబడితే మీ మీద నాకెలాంటి కోపం ఉంటుంది చెప్పండి. సూర్యకు నోట మాట రాలేదు. ఆ ఉత్తరం ఇన్నేళ్ల తర్వాత వాళ్లకు చేరడం, అది చదివిన ఒక భర్త ఇంత పరిపక్వతతో తన దగ్గరికి వచ్చి మాట్లాడడం ఆయనకు నమ్మశక్యం కావడం లేదు. కళ్ళ వెంబడి నీళ్లు సుడులు తిరిగాయి. మాధవి చేతులు జోడించి, నన్ను క్షమించండి సూర్య గారు. సడన్గా ఇన్నేళ్ల తర్వాత వియ్యంకులుగా ఎదురైన మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక పెళ్ళి వద్దనేశాను. కానీ ఆలోచిస్తే 25 ఏళ్ల క్రితం జరిగిన దానికి మీరు బాధ్యులు కారు, నేను కాదు. అదంతా విధిరాత. ఆ రాతలో చివరికి ఇద్దరం మన జీవితాల్లో సంతోషంగానే ఉన్నాం కదా. ఒక మనిషికి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మన గతం అక్కడితోనే ముగిసిపోయింది. ఇప్పుడు మన ముందున్నది మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ప్రేమ. ఏ ఇబ్బంది, పట్టింపులు లేకుండా మా హారికను మీ ఇంటికి కోడలిగా పంపడానికి నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అంది చిరునవ్వుతో. సూర్య కళ్ళలో నిండిన నీళ్లను తుడుచుకుంటూ, నిజం చెప్పాలంటే మాధవి, నాడు నా నిర్ణయం వల్ల నువ్వు ఎంత నరకం అనుభవించావో అని ఇన్నాళ్ళు కుమిలిపోయాను. కానీ ఈరోజు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావని, నీకంటూ ఇంత మంచి కుటుంబం ఉందని కళ్ళారా చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మీరన్నది అక్షరాలా నిజం. పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం. ఎప్పుడో ముగిసిపోయిన మన గతం ఇప్పుడు వాళ్ళ ప్రేమకు శిక్షగా మారకూడదు. శ్రీనివాస్ గారు, ఇదంతా తెలిసి కూడా ఇంత పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చారంటే మీకంటే గొప్పవాళ్ళు ఇంకెవరూ ఉండరు. మీలాంటి వాళ్ళు మా కార్తీకి అత్తమామలు కావడం వాడి అదృష్టం అన్నాడు ఉద్వేగంగా. శ్రీనివాస్ ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ, ఇందులో నా గొప్పతనం ఏముంది సూర్య గారు? తండ్రులయ్యాక మనకంటూ వేరే సంతోషాలు ఏముంటాయి చెప్పండి. పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు మనకి. వాళ్ళ కొత్త జీవితాన్ని ఏ కల్మషం లేకుండా మొదలు పెట్టనిద్దాం. మనం పెద్దవాళ్ళుగా పక్క నుండి ఆశీర్వదిద్దాం అంతే అన్నాడు చాలా తేలిగ్గా, కానీ ఎంతో అర్థవంతంగా. సరిగ్గా అప్పుడే ట్రేలో నీళ్ల గ్లాసులతో హాల్లోకి వచ్చాడు కార్తీక్.
కార్తీక్ని చూడగానే సూర్య వాతావరణాన్ని కాస్త తేలిక చేస్తూ, ఏంట్రా కార్తీక్, 4 గ్లాసుల నీళ్ల కోసం లోపల ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగాడు. కార్తీక్ నవ్వుతూనే, ఏం లేదు నాన్న, వాటర్ ఫిల్టర్ క్యాన్లో నీళ్ళు అయిపోయాయి, వేరే క్యాన్ పెట్టి పట్టుకునేసరికి కాస్త టైం పట్టింది అని చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇచ్చి నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. నీళ్లు తాగాక శ్రీనివాస్ నెమ్మదిగా మాటలు కలిపాడు. అన్నట్టు అడగడం మర్చిపోయాను సూర్యగారు, మీ వైఫ్ కనిపించట్లేదేంటి, నిన్న కూడా రాలేదు అన్నాడు క్యాజువల్గా. సూర్య ముఖంలో చిన్న తడబాటు. వెంటనే తేరుకొని, తను లేదండి, 10 ఏళ్ల క్రితమే క్యాన్సర్తో చనిపోయింది, అప్పటినుంచి వీడికన్నీ నేనే అన్నాడు తల దించుకొని. ఆ మాట వినగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తెలియక అడిగి ఆయన పాత గాయాన్ని రేపామే అన్న అపరాధ భావంతో శ్రీనివాస్ మాధవిల ముఖాలు చిన్నబోయాయి. సారీ సూర్యగారు, నాకు తెలీదు అన్నాడు శ్రీనివాస్ గొంతు తగ్గించి చాలా సున్నితంగా. పర్వాలేదండి అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ బరువైన వాతావరణాన్ని మార్చడానికి శ్రీనివాస్ నెమ్మదిగా సర్దుకొని నవ్వుతూ కార్తీక్ వైపు చూసి, ఏంటి కార్తీక్, మరి మా అమ్మాయిని మీ ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్తున్నావు? మంచి రోజు చూసుకొని ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టేసుకుందామా అన్నాడు ఉత్సాహంగా. ఆ మాటలకు కార్తీక్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అలాగే అంకుల్ అన్నాడు. తప్పకుండా శ్రీనివాస్ గారు, నేను పంతులు గారితో మాట్లాడి మంచి రోజు చూసి మీకు ఫోన్ చేస్తాను అంటూ వాళ్ళను సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చాడు సూర్య. ఇరు కుటుంబాలు సంతోషంగా వీడ్కోలు చెప్పుకున్నాయి. శ్రీనివాస్ మాధవి కారులో వెళ్ళిపోయారు. సూర్య లోపలికి వచ్చి తలుపు వేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కార్తీక్ నిలబడున్నాడు. అతని ముఖంలో అప్పటిదాకా ఉన్న చిరునవ్వు లేదు, ఏదో తెలియని బాధ. నేనంతా విన్నాను నాన్న, లోపల మీరు ముగ్గురు మాట్లాడుకున్నది, నీ గతం గురించి నేనన్నీ విన్నాను అన్నాడు కార్తీక్ బరువైన గొంతుతో. ఆ మాట వినగానే సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇన్నేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న రహస్యం తన కొడుకుకి తెలిసిపోయిందన్న కంగారుతో ఆయన అక్కడే శిలలా నిలబడిపోయాడు. ఒక మనిషిని ఇంతలా కూడా ప్రేమిస్తారా నాన్న? ఇన్నాళ్ళు నా కోసం పైకి నవ్వుతూనే ఉన్నా లోపల మీరు ఎంత బాధను మోస్తున్నారో నాకిప్పుడే అర్థమైంది. మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో, మీరు ఎంత గొప్పవారో తెలిసాక మీ మీద నాకున్న గౌరవం 100 రెట్లు పెరిగిపోయింది నాన్న అన్నాడు ఉద్వేగంగా. కానీ వాళ్ళకెందుకు నాన్న అబద్ధం చెప్పావు? అమ్మ 10 ఏళ్ల క్రితం చనిపోయిందని ఎందుకన్నావు? అసలు నాకు అమ్మే లేదు కదా. నువ్వు జీవితంలో పెళ్ళే చేసుకోలేదని, అనాథాశ్రమం నుంచి నన్ను తెచ్చి సొంత కొడుకులా పెంచుకుంటున్నావన్న నిజం వాళ్ళకెందుకు చెప్పలేదు నాన్న అని అడిగాడు. సూర్య కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. అవునరా, నేను పెళ్లి చేసుకోలేదు, కానీ ఆ నిజం మాధవికి తెలిస్తే ఏమవుతుందో తెలుసారా? నా వల్ల ఈయన జీవితాంతో ఒంటరిగా మిగిలిపోయాడు అని ఆవిడ మళ్ళీ కుమిలిపోతుందిరా. గతాన్ని మర్చిపోయి తన జీవితంలో సంతోషంగా ఉంది. ఇలాంటి టైంలో నా ఒంటరితనం తనకి శిక్షగా మారకూడదురా. నేను కూడా పెళ్లి చేసుకొని నా లైఫ్లో సెటిల్ అయ్యానన్న తృప్తితోటే తను ప్రశాంతంగా ఉంటుంది. ఈ నిజం ఆ ఇంటి సంతోషాన్ని చెడగొట్టకూడదు. అందుకే ఆ అబద్ధం చెప్పాను. నేను పెళ్లి చేసుకోకపోయినా ఆ దేవుడు నాకు నిన్ను ఇచ్చాడు కదరా. నా ప్రపంచం నువ్వే, నాకు ఇంకేం లోటు లేదు అంటూ కన్నీళ్లతో నవ్వాడు సూర్య. ఒక మనిషిని ప్రేమించడం అంటే సొంతం చేసుకోవడమే కాదు, వాళ్ళు ఎక్కడున్నా జీవితాంతో సంతోషంగా ఉండాలని కోరుకోవడం అని తన కళ్ళ ముందున్న తండ్రిని చూసి కార్తీక్కి అర్థమైంది. ఇంకేం మాట్లాడలేక సూర్యని గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. సూర్య ఆప్యాయంగా కొడుకు తల నిమిరాడు. 2 నెలల తర్వాత హైదరాబాద్లోని ఓ అందమైన కళ్యాణ మండపం. ఎటు చూసినా బంధువుల కోలాహలం, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ఆ పచ్చని పందిరి కలకల్లాడుతోంది. పెళ్లిపీటల మీద హారిక అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా మెరిసిపోతోంది. పక్కనే పట్టుపంచెలో కార్తీక్ రాజకుమారులా ఉన్నాడు. ముహూర్తం సమయం దగ్గర పడగానే పంతులు గారి మంత్రాల మధ్య కార్తీక్ హారిక మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. బంధువుల ఆశీర్వాదాలతో పాటు మండపం అంతా అక్షింతల వాన కురిసింది. పెళ్లి హడావుడి తగ్గాక శ్రీనివాస్ నెమ్మదిగా సూర్య దగ్గరికి వచ్చాడు. ఆయన చేతులు పట్టుకొని, ఒక తండ్రిగా నా బాధ్యత తీరిపోయింది సూర్యగారు. మీ అబ్బాయి చేతిలో నా కూతుర్ని పెట్టాను, ఇక నా కూతురి బాధ్యత మీదే అన్నాడు నవ్వుతూ. సూర్య ఆప్యాయంగా నవ్వి, మీరెంత గొప్ప మనసుతో మీ అమ్మాయిని మా ఇంటికి పంపుతున్నారో నాకు తెలుసు శ్రీనివాస్ గారు. ఒక తండ్రిగా మీ అమ్మాయిని ఇన్నాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారో రేపు మా ఇంట్లో కూడా తనకి అదే ప్రేమ దొరుకుతుంది.
మీరేం బెంగ పెట్టుకోకండి, తన్ని కంటికి రెప్పలా చూసుకునే పూచి నాది అన్నాడు భుజం తడుతూ. అక్కడే నిలబడి ఉన్న మాధవి సూర్య వైపు చూసి ఎంతో ఆత్మీయంగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో గతానికి శాశ్వతమైన వీడ్కోలు, భవిష్యత్తుకు అందమైన స్వాగతం స్పష్టంగా కనిపించాయి. సూర్య కూడా అంతే ప్రశాంతంగా 2 చేతులు జోడించి ఆమెకు నమస్కరించాడు. దూరం నుండి ఇదంతా చూస్తున్న కార్తీకి తండ్రి ముఖంలో సంతోషం చూసి మనసు నిండిపోయింది. ఒకప్పుడు అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక ప్రేమ కథ కాలమాడిన అందమైన నాటకంలో ఏకమై నిలబడ్డ 2 కుటుంబాల కొత్త ప్రేమ కథకు ప్రాణం పోసింది. కాలం గాయాలు చేస్తుంది, కాలమే ఆ గాయాలను మాన్పుతుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ స్వార్థాన్ని కోరుకోదు, ఎదుటివారి ఆనందాన్నే కోరుకుంటుంది. సూర్య త్యాగం, మాధవి బాధ్యత, అన్నిటికీ మించి శ్రీనివాస్ చూపించిన అద్భుతమైన పరిపక్వత, ఈ 3 కలిసి 2 కుటుంబాలను ఒక అందమైన బంధంగా మార్చాయి. ఇదండి ఇవాల్టి మన కథ. గతం గీసిన గీతలు కొన్నిసార్లు గుండెను గాయపరచొచ్చు, కానీ కాలం కంటే గొప్ప వైద్యుడు లేడు. ఒకరి గతాన్ని నిలదీయకుండా హక్కున చేర్చుకునే విశాలమైన మనసు, ఎదుటివారి సంతోషం కోసం అదృశ్యంగా మారిపోయే నిస్వార్థం, ఈ 2 జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాయి. విధి ఎక్కడైతే ఒక బంధాన్ని ముగించిందని మనం బాధపడతామో, సరైన సమయంలో అదే కాలం అక్కడ అద్భుతమైన కొత్త అనుబంధాన్ని మొదలు పెడుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ, ఎదుటివారిని అర్థం చేసుకునే గొప్ప మనసు ఈ లోకంలో ఎప్పటికీ ఓడిపోవు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే ఈ కథ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అందమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. అప్పుడే మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.